గురూజీ మండపేట నుంచి రమాదేవి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి. నమస్కారం అండి రమాదేవి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పెద్ద బాబు సాయి కిషాన్ గురించి అండి. తప్పకుండా అండి, నక్షత్రం చెప్పండి. జ్యేష్ఠ నక్షత్రం అన్నారండి. డేట్ ఆఫ్ బర్త్ కూడా ఒకసారి చెప్తాను. చెప్పండి. అక్టోబర్ 24, 1998. అక్టోబర్ 24, 1998. సాయంత్రం అండి. సాయంత్రం ఎన్ని గంటలకు? అంటే టైం పెద్దగా గుర్తులేదండి. సుమారు ఎంత ఉండొచ్చు? సుమారు 7 గంటలకా? సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్తే గురువు గారు, మీ పాదపద్మములకు శతకోటి వందనాలండి. మా ఆశీస్సులో ఉంటుంది తల్లి. జీ తెలుగు వారికి కూడా నా వందనాలు తెలియజేసుకుంటున్నానండి. వాళ్ళ తరపు నుంచి కూడా మీకు అభినందనలు తెలియజేస్తామండి. గురువు గారు, మా పెద్ద బాబు గురించి తెలుసుకుందాం చేశానండి. పెద్ద బాబు పేరేంటి? సాయి శశాంక్ అండి. శశాంక్, జ్యేష్ఠ నక్షత్రం తల్లి. అలానే చెప్పారండి. జ్యేష్ఠ నక్షత్రం, వృశ్చిక రాశి, కరెక్ట్. శనివారం కదా జన్మించింది? శనివారం అండి. నాగుల చవితి అండి ఆ రోజు. నాగుల చవితి, శ్రావణ మాసం. నాగుల చవితి కార్తీక మాసంలో. ఓ చవితి, నాగల చవితి. నాగుల చవితి అండి. అవునవును, కరెక్ట్ తల్లి. బాగుందమ్మా జన్మజాతకము. ఏం తెలుసుకోవాలి తల్లి మీ అబ్బాయి జాతకంలో? బాబు చదువు అసలు ఏమి సఖ్యంగా సాగట్లేదండి. బాగా డల్గా ఉంటున్నాడు. ఏం చదువుతున్నాడు ఇప్పుడు? ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ అండి. ఓకే, ఏ గ్రూప్ తీయించారు? ఎంపీసీ తీసామండి. ఎస్ఎల్సీలో ఎంత వచ్చింది పర్సెంటేజ్? 10th 7.8 వచ్చిందండి. ఓకే, హాస్టల్లో పెట్టారా ఇంట్లోనే చదివించారా? అంటే బాబు 7th అయ్యాక అండి హాస్టల్లో పెడితే అసలు ఇంకా చాలా దారుణంగా అయిపోయింది. అదొక డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినట్టు అయిపోయాడండి. ఇంకా 10th కి తీసుకొచ్చేసామండి. ఓకే, హోమ్ సిక్ అయిపోయిండు అని. సరే తల్లి. దాని గురించి తీసుకొచ్చేస్తే ఇంకా 10th బాగానే రాసాడండి. ఇంటర్మీడియట్ జాయిన్ చేశాక ఇంటర్మీడియట్ సబ్జెక్ట్స్ 3 అయిపోయినాయండి. సెకండ్ ఇయర్ కి వచ్చాడు. సెకండ్ ఇయర్ అయిపోయినాయి కానీ 3 అలాగే అయిపోయినాయండి. అయ్యో. ఇంకా నాకు అసలు బాబు గురించి చాలా బాధగా ఉందండి. వాళ్ళ డాడీ అయితే చిన్నప్పటి నుంచి ఎంతో కష్టజీవండి. 2 బాబులే మాకు. చిన్న బాబు పర్వాలేదు, ఈ బాబు గురించే టెన్షన్ అనమాట. గురువు గారు, మీరు ఏ పరిష్కారం చెప్తారని చూస్తున్నానండి నేను. ఇప్పుడైతే ప్రస్తుతానికి అబ్బాయికి దాదాపు 4 సంవత్సరాల నుంచి తల్లి, దాదాపు 4 సంవత్సరాల నుంచి అబ్బాయికి 7.5 వచ్చింది. అంటే 7.5 అని తక్షణము ఎలా ఉంటుందంటే ఆ శని ప్రభావం వచ్చేసింది. ప్రభావం రావగానే 8 అనుకున్నాం. 4 సంవత్సరాలు అంటే అక్కడి నుంచి రోజుకి ఎడ్యుకేషన్ తగ్గిపోయింది. ఎందుకంటే ఇతని జన్మ సమయంలో శని అంత మంచి ఫలితాలు ఇస్తలేదు. అందువల్లనే 7.5 వచ్చేలోపు ఇవన్నీ మొదలయ్యాయి. శని దోషం తల్లి. అబ్బాయి చేతిలో ఒక 48 రోజులు రోజు ఉదయాన్నే లేచి ఆంజనేయ స్వామి దేవాలయం ప్రదక్షిణ చేసి హనుమాన్ చాలీసా అక్కడే కూర్చొని చదువుకొని రమ్మని చెప్పండి ఉదయాన్నే. అలా ఒక 48 రోజులు చేసుకొని ప్రతి శనివారం నల్ల నువ్వులు 3 పిడికళ్ళు కాస్త బెల్లం కలిపి ఉండలు కట్టి దాన్ని తీసుకెళ్ళి నీళ్ళల్లో వేసేయమని చెప్పండి. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.